నిజామాబాద్లో కారులో డెడ్ బాడీ బయటపడింది. కారు డిక్కీలో శవాన్ని చూసి పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా కారు ఆపకుండా వెళ్లిన డ్రైవర్ని చూసి కారును వెంబడించి దాస్నగర్ శివారులో నిజాంసార్ కెనాల్ వద్ద పట్టుకున్నారు. అనుమానంతో కారును తనిఖీ చేస్తే కారు డిక్కీలో మహిళా శవం కనిపించింది. దీంతో నిందితుడు రాజేష్ను అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు కమలగా గుర్తించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ నగర శివారులో కారు డిక్కీలో శవం కలకలం రేపింది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్నాం. నా వెనకాల ఉన్న కారు ఏదైతే కనబడుతుందో పోలీసుల తనిఖీల్లో ఆ శవం బయటపడింది. పోలీసులు తనిఖీలు చేస్తుండగా పోలీసులు చూసి అతి వేగంగా వెళ్తున్న కారును చూశారు. ఆ కారును వెంబడించారు పోలీసులు. కారును వెంబడించిన తర్వాత ఈ కారులో తనిఖీలు చేస్తుండగా ఒకసారిగా డిక్కీలో శవం కనపడడంతో పోలీసులు కంగుతిన్నారు. నిజామాబాద్ శివారు సంబంధించి కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో గల ఒక మహిళను దారుణంగా హత్యకు గురైంది. కమల అనే 50 సంవత్సరాల మహిళని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికైతే ఆ మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఎవరైతే ముబారక్ నగర్ చెందిన రాజేష్ అనే వ్యక్తి ఎవరైతున్నారో ఆ రాజేష్ అనే వ్యక్తి నిందితుడు ఎవరైతున్నారో రాజేష్ అనే వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతానికైతే పోలీసులు అదుపులో ఉన్నాడు. నిందితుడు అసలు ఏం జరిగింది, ఎక్కడ హత్య చేశాడు, హత్య చేయడానికి గల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఒకసారిగా సాయంత్రం టైంలో ఈరోజు ఒకసారిగా ఈ ఘటన కలకలం రేపింది. దీంతో పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ప్రస్తుతానికైతే ఏదో నిందితుడిని తీసుకొని ఎక్కడైతే ఘటన స్థలం జరిగిందో అక్కడ మరోసారి విచారణ చేసేందుకు వెళ్ళారు. ప్రస్తుతం కారు మాత్రం పోలీసుల అదుపులో స్వాధీనం చేసుకున్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో కారుని స్వాధీనం చేసుకొని ఇక్కడ పార్కింగ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ముబారక్ నగర్ దగ్గరలో ఏదైతే పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ కారులో శవం దొరికింది. ఆ శవం ఎవరైతే ఉన్నారో కమల అనే మృతదేహంగా గుర్తించారు. కమలని గుర్తించారు. ఏదైతే కమలకి 50 సంవత్సరాలు, ఎవరైతే రాజేష్ ఉన్నాడో రాజేష్కి 25 సంవత్సరాలు. కారులో ఒక్కడే డ్రైవ్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే పోలీసులకి అనుమానం వచ్చిన తర్వాత ఎప్పుడైతే ముబారక్ నగర్ ప్రాంతంలో పోలీసులు చూసి అతివేగంగా వెళ్తున్న సందర్భంలో పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ నుంచి అతివేగంగా కారు తీసుకెళ్ళడం వల్ల అక్కడ నుంచి పోలీసులు వెంబడించారు. అక్కడ తనిఖీలు చేశారు. తనిఖీలు చేస్తుండగా కారు డిక్కీలో ఒక మహిళా శవం కనబడడంతో ఒకసారిగా పోలీసులు కంగుతున్నారు. వెంటనే ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ కారుని స్వాధీనం చేసుకున్నారు. రాజేష్ అనే నిందితుడు ఎవరున్నారో అదుపులోకి తీసుకున్నారు. కేసు అయితే నమోదైంది, విచారణ చేస్తున్నారు. మళ్ళా ఎక్కడ ఘటన జరిగిందో అక్కడికి మళ్ళా విచారణ చేసేందుకు పోలీసులు అయితే వెళ్ళారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.